నంద్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజీని పరిశీలించారు వైఎస్ఆర్సీపీ నేతలు. మెడికల్ కాలేజ్ ప్రారంభమై 3 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. మెడికల్ కాలేజీలపై కూటమి ప్రభుత్వం అసత్యాలను ప్రచారం చేస్తోందన్నారు. పచ్చ మీడియాలో మెడికల్ కాలేజీలపై విష ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం చేతగానితనం వల్లే మెడికల్ కాలేజీలో పనులు ఆగిపోయాయని వైఎస్ఆర్సీపీ నేతలు స్పష్టం చేశారు. వాళ్ళకి ఉన్నటువంటి అలవాటు ఏంటంటే అమరావతి లేని అమరావతిని ఉన్నట్టుగా చూపించే క్రమం అది అలవాటైంది. కాబట్టి ఈ మెడికల్ కాలేజీలు కూడా అదే విధంగా చూపించాలని చెప్పేసి తాపత్రయంగా కనపడుతుంది. మరి వాస్తవం ప్రజలకు తెలుసు. ఈ మెడికల్ కాలేజీ కోసం ఎంత పోరాటం చేశామో, కోర్టులో ఎన్ని నెలలు దీనిపైన వాదోపవాదాలు జరిగాయి అనేది స్పష్టంగా తెలుసు. అండ్ ఆల్సో 50 ఎకరాలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలనేది ఎన్ఎంసీ గైడ్లైన్స్ ప్రకారం వెళ్తాయి. నువ్వు నేను చెప్పినట్టుగా లేకపోతే మనం అనుకున్నట్టుగా జరగదు. మనకి మొదటి సంవత్సరానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయిందా లేదా అని చూసి మొదటి సంవత్సరానికి, రెండో సంవత్సరానికి, ప్రతి సంవత్సరానికి కూడా ఎన్ఎంసీ వాళ్ళు మనకి అనుమతులు ఇస్తూ ఉంటారు. ఈ ఏడాది యాక్చువల్గా అయితే 1 సంవత్సరం క్రితం ఒక 6 నెలల క్రితం పూర్తి కావాల్సిన బిల్డింగ్ ఈనాటికి కూడా 1 స్లాబ్ కూడా వేయలేకపోయినారు. అంటే మేము పునాదులు తీసి మొదలు పెట్టినటువంటి బిల్డింగ్ ని కూడా వీళ్ళు పూర్తి చేసుకోలేని పరిస్థితి. వాళ్ళు చేసినటువంటి దిక్కుమాలిన పరిస్థితి వల్ల ఈ రోజు 3వ సంవత్సరం పిల్లలకి ఎన్ఎంసీ వాళ్ళు పర్మిషన్ రద్దు చేసే పరిస్థితి వాళ్ళకి తీసుకొచ్చింది.